బుద్ధ పౌర్ణమి మహోత్సవం 2026కి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, శ్రీ ధర్మపురి క్షేత్రంలో మియాపూర్ హైదరాబాద్లోనే మనకు బుద్ధ పౌర్ణమి వేడుకలు జరగబోతున్నాయి. అసలు బుద్ధ పౌర్ణమి ఏమిటి ప్రత్యేకత, మనం బుద్ధ పౌర్ణమి రోజు ఏం చేయాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. బుద్ధ పౌర్ణమి సామూహిక ధ్యానం యొక్క ప్రత్యేకత ఏంటో కూడా ఈరోజు తెలుసుకుందాం. సీనియర్ మోస్ట్ మాస్టర్స్ మనతో ఉన్నారు. సీనియర్ మోస్ట్ మాస్టర్ అనే కన్నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రారంభం అవ్వడానికి ముందు నుండి ఉన్న ఫౌండేషన్ నుండి ఉన్న ఫౌండర్ పిరమిడ్ మాస్టర్ అనొచ్చు, ద్వారకానాథ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎన్ఆర్ఐ పిరమిడ్ మాస్టర్, అంతా గ్లోబల్గా కూడా వారు ప్రచారం చేస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ లింగారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో ఇద్దరికి స్వాగతం, బుద్ధ పౌర్ణమి మహోత్సవానికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఎస్ సార్. బుద్ధ పౌర్ణమి విశిష్టత ఏంటి సార్? ఏడాదికి ఒకసారి వస్తుందండి ఇది బుద్ధ పౌర్ణమి. గౌతమ బుద్ధుడు ఆ రోజు ఎన్లైట్మెంట్ వచ్చిన రోజు అది. అండ్ లుంబిని పార్ట్ అన్నది వినే ఉంటారు, బోధిగా దగ్గర ఉంది. ఆ రోజు ఆఫ్ కోర్స్ లుంబిని పార్ట్ లేదనుకున్న తర్వాత దాని పేరు పెట్టారు. ఆ రోజు ఆయన అక్కడ మెడిటేషన్లో కూర్చున్నాక ఆయన లాస్ట్ డే, ఐ థింక్ సెవెంత్ డే అనుకుంటాను, ఆయనకి ఎన్లైట్మెంట్ వచ్చింది. సో అది అక్కడి నుంచి మొదలైనది. అప్పుడు ఆయన గౌతముడు అప్పుడు బుద్ధుడు అయ్యాడు. యాక్చువల్లీ గౌతముడు అనే మనిషి ఆ రోజున బుద్ధుడు అయ్యాడు. సో ఆయన చెప్పిన సూక్తులు బట్టి చాలా ప్రపంచమంతా వ్యాపించింది. మనం ఇక్కడ ఆయన ధ్యానం అన్నది మొట్టమొదటిసారిగా ఆయన పతాంజలి యోగ సూత్రం, 3వ యోగ సూత్రం ఏదైతే ఉందో ఆనాపానసతి ఆయన మొదలెట్టింది అక్కడ ఆయనే. అంటే దాన్ని ఫేమస్ చేశారు ఆయన, పబ్లిక్లోకి తీసుకొచ్చారు ఆయన. దాని విలువ ఏంటో చెప్పారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటో చెప్పారు మనకి. ఈ ధ్యానం మెల్లిగా మన ఇండియా నుంచి చైనాకి వెళ్ళింది. అక్కడ దాన్ని చాన్ అన్నారు. అక్కడి నుంచి జపాన్కి వెళ్ళింది. అది జెన్ అయింది. జెన్. సో జెన్ అనేది చాలా ఫేమస్ అయింది. బికాజ్ జెన్ అన్న దాంట్లో చాలామంది మాస్టర్స్ ఉన్నారు. సో చాన్ జెన్ అలాగేదనమాట. సో మన సౌత్ ఈస్ట్ నేషన్ కంట్రీస్లో బుద్ధిజం చాలా ఫేమస్ అయింది. అలాగే బుద్ధ పూర్ణిమ రోజు మన ఇండియా నేపాల్ బోర్డర్ దగ్గర ఆ రోజు రాత్రి కనుక పౌర్ణమి రోజు వీళ్ళ మెయిన్ మంత్రం ఏంటంటే ఓం మణి పద్మేహం. అంటే ఓం, అఫ్ కోర్స్ ఓం అని అందరూ తెలుసు, మణి అంటే తల మీద, పద్మేహం తమ సహస్రాల మీద ఓపెన్ అవుతుందో దాని మధ్యన ఉన్న లైట్ ఒక డైమండ్ షేప్లో ఉంటుంది, దాన్ని మణి అంటాం అన్నమాట. సో వీళ్ళు చాంట్ చేసే మంత్రం ఉంది ఓం మణి పద్మేహం. అది బుద్ధిస్ట్ వాళ్ళ మంత్రం అన్నమాట. సో ఆ రోజు అక్కడ ఒక వేలాది మంది బుద్ధిస్ట్ మాంక్స్ అనండి ఫిజికల్గా అసలుగా వస్తారు. వచ్చి ఆ రోజు అక్కడ ఆ మంత్రం చాంట్ చేస్తారు, ఓం మణి పద్మేహం. గ్రూప్ చాంటింగ్, సామూహిక గ్రూప్ చాంటింగ్ అనమాట. 1 లక్షల మంది. సో అర్లీ మార్నింగ్ బిట్వీన్ 3 and 5 మధ్యన వాళ్ళ నమ్మకం ఏంటంటే బుద్ధుడు వస్తారని అసలుగా. సో ఆ రోజు ఆ లైట్ కనబడుతుంది, బుద్ధుడు లైట్. సో అది బుద్ధ పూర్ణిమ మెయిన్ థీమ్ అన్నమాట. బుద్ధుడు వచ్చినది ఆ లైట్ రూపంలో చూస్తారండి, అందరు చూస్తారు. ఎవరికైతే కళ్ళు ఉన్నాయో, చూడగలిగే కళ్ళు ఉన్నాయో వాళ్ళకి కనబడుతుంది. నేను వెళ్ళి చూస్తాను. ఈ రెండు కళ్ళు కాదు, ఆఫ్ కోర్స్ మన ఆత్మ కళ్ళు. సో మీరు చూసారా సార్? నేను చూసాను బుద్ధుడి వెలుగు. చూసాను సార్. ఎప్పుడు సార్? 91లో. 91 నాకు తెలిసింది అనమాట. ఆ రోజు బుద్ధ పూర్ణిమ. అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడంటే మనం గురు పూర్ణిమ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ నందవరంలో ఆ రోజు మేము బుద్ధ పూర్ణిమ చేసేవాళ్ళం అక్కడ. మేము యాక్చువల్లీ నందవరంలోనే బుద్ధ పౌర్ణమి చేసేవాళ్ళం అన్నమాట. సో అక్కడ కూర్చున్నప్పుడు మెడిటేషన్లో రాత్రి పూట ఆ రోజు నాకు తెలిసింది అనమాట. అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, ఇక్కడ కూర్చున్నావు, స్వామీజీ చెప్పారన్నమాట, ఇక్కడ కాదు బాబు, అక్కడికి వెళ్ళమని. అప్పుడు అక్కడికి వెళ్ళాను. హాస్టల్గా అర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళి చూస్తే ఆ సీన్ వేరేనండి. అంటే అది చెప్పడానికి మాటలు లేవు. ఒక తన్మయత్వం వచ్చేస్తుంది, మళ్ళీ మనం మర్చిపోతాం. ఎందుకంటే అంతమంది లక్షల మంది ఒకటే చాంట్ చేస్తున్నారు ఓం మణి పద్మేహం. దాని పవర్, ఆ థాట్ పవర్ అన్నది ఎంత ఫినామినల్ అంటే అది చెప్పలేము అన్నమాట. అది అనుభవిస్తే తెలుస్తుంది ఏదన్నా. అంటే అది ఎక్స్పీరియన్స్ లాగానే ఉండిపోతుంది. ఆ ఫీలింగ్ లోపలనే ఉంటుంది తప్ప దాన్ని చెప్పడానికి లేదు. ఒక మంచి తీయని మామిడి పండు తిన్నాం అనుకోండి, దాన్ని చెప్పగలం టేస్ట్ ఎలా ఉందో. తీయ ఉన్నదని మాత్రం చెప్పగలం అంతే. ఓ మై గాడ్, వండర్ఫుల్ సార్. మీరు చెప్తుంటే మాకు కూడా అంటే 2008-9లో ఫస్ట్ టైం బుద్ధ పౌర్ణమిలో సాధన చేస్తున్నప్పుడు
బుద్ధుల వారు ఎన్లైటెన్ అయినాం అన్న వాయిస్ వినబడడం అనేది జరిగింది సార్. వెరీ కానీ మామూలుగా యు ఆర్ ఎన్లైటెండ్, గో అండ్ స్ప్రెడ్ ఇట్ అని ఫర్ ద ఫస్ట్ టైం నాకు వినబడింది. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ టీచింగ్ స్పిరిచువల్ సైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకే. సో రియలీ ఇట్స్ వండర్ఫుల్ సార్. సో లింగారెడ్డి గారు మీరు చెప్పండి, సార్. బుద్ధ పౌర్ణమి మీ అనుభవం ఏంటి? బుద్ధ పౌర్ణమి అంటే మీరు చెప్పినట్టు నేను 2002లోంచి వచ్చాను సార్. కర్నూలులో చదువుకునేవాడిని. కర్నూలు పిరమిడ్కి వెళ్ళేవాడిని. అక్కడి నుంచి పరిచయం మనకు. అప్పుడు గుంటూరు ధ్యానయజ్ఞం చేసుకున్నాం. ఆ నెక్స్ట్ ఇయరే మనకు ఇది మైత్రేయ బుద్ధ పిరమిడ్ స్టార్ట్ అయింది బెంగళూరులో. సో అప్పుడు ప్రతి బుద్ధ పౌర్ణమికి మనం పిరమిడ్ వ్యాలీ వెళ్ళి రకరకాలుగా అనుభూతులు పొందేవాళ్ళం. సో ఎట్లయితే సార్ చెప్పినట్టు బుద్ధులు వారు పుట్టింది ఆ రోజే, వారు ఎన్లైట్మెంట్ అయింది, నిర్వాణం పొందింది. ఆ 3 రోజులు అది కాబట్టి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ పౌర్ణమి ముందు ఉంది, తర్వాత ఉంది. వైశాఖ పౌర్ణమి అంటాం. తర్వాత ఏమైందంటే అది బుద్ధ పౌర్ణమిగా అయిపోయింది. వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి. అవును స్వామి. అంటే బుద్ధుడి జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అది బుద్ధ పౌర్ణమిగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అవును. అఫ్ కోర్స్ ఇప్పుడు అంతా ప్రపంచం అంతా కూడా బుద్ధ పౌర్ణమి సెలబ్రేట్ ఓ చేస్తున్నారు. ఎస్, అవును. రైట్. బుద్ధుల వారు ఇప్పుడు మన భారతదేశమే కాకుండా చాలా దేశాల్లో స్ప్రెడ్ అయింది కాబట్టి చాలా దేశాల్లో చేస్తారు ఈ బుద్ధ పౌర్ణమి అనేది. సార్, బుద్ధుల వారు చెప్పింది అసలు దేవుడి గురించి కానీ వేటి గురించి మాట్లాడలే కదా సార్. ఎందుకు అంత విరివిగా అంత పాపులర్ ఎందుకు అయ్యారన్నట్టు? ఏమిటి బుద్ధుడు అంటే, బుద్ధ అంటే ఏంటి సార్ మీనింగ్? బుద్ధ అంటే యాక్చువల్లీ ఏదండి, బుద్ధ అన్నది యాక్చువల్లీ ఒక వే ఆఫ్ లివింగ్ అండి. వే ఆఫ్ లివింగ్, ఇట్స్ నాట్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఇట్స్ వే ఆఫ్ లివింగ్. ఎలాగైతే మనం ఉంటాం, మన చిన్నప్పుడు మనం వినేవాళ్ళం గురుకులం ఉండదని. గురుకులం అనేస్తాం. యాక్చువల్లీ దాన్ని విడగొట్టాలనుకోండి, గురు కులం. ఏ కులం అయితే గురువు ఉందో, గురువులతో ఉందో ఆ కులం అన్నమాట. అంటే మానవత్వం ఉన్న ఎన్లైట్మెంట్ ఉన్న కులం, అది గురుకులం. ఓకే. సో సిమిలర్లీ అన్నమాట. ఈయన టీచింగ్ ఏం చేయలేదు. ఈయన ఎప్పుడు ఏ టీచింగ్ ఏం చేయలేదు. ఈయన చెప్పారు, ఇది ఇలా బతుకు, ఇది నేను చేసింది, ఇలా చేయి. సో ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ అండి. దానికి వచ్చిన అంత పెద్ద మహారాజు ఫ్యామిలీలో పుట్టిన అతను రాజకుమారుడు, ఆయనకేం అవసరం. కానీ 3 సన్నివేశాలు చూసి ఆయన మారిపోయారు. కానీ మనమే ఎన్ని సన్నివేశాలు చూసినా మనం మారం, అన్ఫార్చునేట్లీ. చూస్తూనే ఉంటాం, ఇంకా చూస్తాం కూడా. సో ఎప్పుడైతే మనం మారుతామో, ఎప్పుడైతే మనం అనుకుంటామో నేను కూడా ఒక బుద్ధ అవ్వచ్చని, అప్పుడు మనకి లైఫ్ మారిపోతుంది. అంటే జస్ట్ నజరియా బదల్నా అంటారు సూఫిజంలో. కొంచెం చూపు మార్చాలంతే దాన్ని. కొంచెం క్వశ్చనింగ్ మైండ్ వచ్చాను అనుకోండి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ నా లైఫ్? ఎందుకు వచ్చాను? కుక్క పుట్టి, పంది పుట్టి, నేను పుట్టాను, ఏంటి, ఎందుకు వచ్చాను నేను? సో దట్ ఈస్ వాట్ హీ డిడ్. ఇవన్నీ 3 సన్నివేశాలు చూసాక ఏంటిది, ఎందుకు అయింది ఇది అని క్వశ్చనింగ్ మొదలెట్టారు ఆయన. ఎప్పుడైతే క్వశ్చనింగ్ మొదలెట్టారో ఆయన డెప్త్కి వెళ్ళారు. ఆయన గురువు లేరు. ఇఫ్ యు సీ, ఆయన గురువు అని ఎవరు లేరు. నేచర్ ఆయన గురువు. ఇంక వేరే వాళ్ళు అందరూ చూసుకున్న అందరికీ ఒక గురువు ఉన్నారు, చాలా మంది మటుకు. ఆయనకు మాత్రం ఒక గురువు అని లేరు. అండ్ హోల్ థింగ్ హార్డ్లీ అబౌట్ ఇన్ 15-20 days he realized himself. అంటే అది ఎవరికైనా సాధ్యం అవుతుందని చెప్పారు. 100%. అదే అనేవారు మా గురువు గారు కూడా అదే అనేవారు. ఒక తలుపు నువ్వు తీ, 10 తలుపులు నేను తీస్తా అనేవారు ఆయన. ఒక్క తలుపు మనం తీయాలంతే. మనం హృదయ తలుపు ఒకటి ఓపెన్ చేస్తే అంతే, లోపల అన్ని తలుపులు తెరవబడతాయి ఆటోమేటిక్. అంటే ఆ తలుపు తెరవడం అంటే ధ్యాన సాధన చేయడం. అంతే, బెంట్ ఆఫ్ మైండ్. కూర్చో, గురువు ముందు కూర్చో. సార్ చెప్పండి సార్. అలాగే పత్రిక వెళ్ళి ఆయనకి ఏం అవసరం, అంత డబ్బు అంత మంచి ఉండవు, ఆ చిన్న ఎగల పోయి కూర్చొని స్వామీజీ ముందు కూర్చొని చెప్పండి స్వామీజీ, ఆత్మజ్ఞానం. అందుకు దాన్ని ఏమంటాం, ఆత్మజ్ఞానం అంటాం, దేహజ్ఞానం అనం. దాని పేరే ఆత్మజ్ఞానం. సో బుద్ధుల వారు చెప్పిందంతా ఆత్మజ్ఞానమే కదండి. మరి ఆపోదీపభవ అన్నది ఆయనే కదా. లోపల దీపాన్ని వెలిగిమన్నారు. బుద్ధుడు ముందు దీపాన్ని దీపాన్ని ఫస్ట్ ఆయన దీపాన్ని వెలిగించుకొని అప్పుడు ఇంక వేరే, బాబు నా దీపం వెలిగింది, నేను చూశాను, ఇప్పుడు నేను దీపం వెలిగించుకో, ఆ వెలిగించుకోవడం దారి ఇది, రైట్ అని చెప్పాడు ఆయన. వండర్ఫుల్ సార్. బుద్ధ అంటే వే ఆఫ్ లివింగ్. అంతే. నేను ఎలాగైతే బుద్ధ ఆ వేని తెలుసుకున్నానో మీరు కూడా ఈ విధంగా తెలుసుకోండి. నా దీపం వెలిగింది, మీ దీపాన్ని ఈ విధంగా వెలిగించుకోండి. వండర్ఫుల్. సో మీ అండర్స్టాండింగ్ సార్, మీ అనుభవం అంటే మీరు అష్టాంగ మార్గాలు ఇవన్నీ చదివాం కదా బుద్ధుడిది, దాంతో మీరు ఏమి నేర్చుకున్నారు, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది? ఎస్, అంటే మెయిన్
లాక్డౌన్ టైంలో బుద్ధుడు సీరియల్స్ చూసాం సార్. జీ మ్మ్. జీ జీ ఛానల్ వచ్చాయి కదా. మ్మ్. ఆ బుద్ధుడు సీరియల్స్ చూసినప్పుడు చాలా విధమైన ఒక క్లారిటీ వచ్చింది. మనం జనరల్గా ఏంటంటే కర్నూలు పిరమిడ్లో మనం చూసినప్పుడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస, ముక్తి అంటే పని మీద ధ్యాస అని చెప్పేవాళ్ళు కదా. అంటే అంత సింపుల్ అనుకునేవాళ్ళం. తర్వాత మనం ఇంకోటి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ధ్యానం చేస్తే ఏ కష్టాలు రాకూడదు అనుకుంటాం. మ్మ్. కానీ బుద్ధుల వారి జీవితం చూస్తే ఆయనకు తినడం కష్టమే ఉండేది. ఎవ్రీడే వాళ్ళ సొంత అన్న నుంచే ఛాలెంజ్ ఉండేది. అంటే ధ్యానానికి మనం ఎంత ధ్యానం చేస్తే అంత కష్టాలు వస్తాయి అనేది అక్కడ అర్థమైంది. ఓకే. అది. సో ఆ విధంగా ఎవరన్నా చూడాలనిపిస్తే బుద్ధుడు సీరియల్ చూడండి. యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, జీటీవీలో ఉంది. చాలా విషయాలు తెలుస్తాయి వారి లైఫ్ నుంచి. వారి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచే ఎపిసోడ్స్ చాలా అద్భుతమైన సీరియల్. చాలా చాలా ఇన్ఫర్మేషన్ క్లారిటీ వస్తుంది మనకి. ఇంకా అది Right. చూసినంతసేపు మనం కూడా అప్పుడు ఉన్నామేమో అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అసలు ఆ బుద్ధుని చిన్ననాటి నుండి సార్ ఇప్పుడు మీరు అంటుంటే మిగతా ఏవి చూసినా అంత అనిపించలేదు కానీ ఆ బుద్ధుని ఒక అది చూడగానే ఎందుకో ఏదో తెలియని తన్మయత్వం ఏదో మనమేనా అది అన్న ఫీల్ అయితే ఉండేది. అది మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత కానీ తెలియలేదు మనకి. ఎస్, ఎందుకంటారు సార్ ఆ ఫీల్ మనకి ఎందుకు ఉండే? బుద్ధుడికి ఎందుకు అంత కనెక్ట్ అయి ఉన్నాం అంటారు మీరు? ఒక ఏమంటారంటే ఒక ఫ్రీక్వెన్సీ అండి. ఉమ్, బుద్ధుడికి మన కూర్చొని సాయంత్రం ఇలాగే కూర్చున్నారాయన ఉమ్, ఆయన వర్షంలో ఒక ఆయన వచ్చాడన్నమాట. వచ్చి ఒక దేవుడు లేడు కదా అన్నాడు. ఉమ్, అంటే లేడు అన్నాడు ఆయన. సరే నెక్స్ట్ డే ఇంకో అతను వచ్చాడు. దేవుడు ఉన్నాడు కదా అన్నాడు. అంటే ఉన్నాడు ఉన్నాడు. అన్నాడు. ఓకే. ఆ శిష్యులంతా కూర్చున్నారు, చుట్టుముఖ శిష్యులంతా కూర్చొని ఉన్నారు. ఇంకో రోజు ఇంకో అతను వచ్చాడు. సార్ దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి సార్ అన్నాడు. అప్పుడు ఆయన ఎంచాను, బాబు ఇక్కడ రా అని చెప్పి ఆయన కూర్చోపెట్టి నువ్వు మెడిటేషన్ చేయి, నీ పక్కన నేను మెడిటేషన్ చేస్తాను. ఆయన మెడిటేషన్ కూర్చున్నారు. ఉన్న శిష్యులందరూ ఆయన చూసి సర్ప్రైజ్ అయిపోయారు. ఏంటి ఈయన ఏంటి కొత్తవాడు వచ్చాడు ఇప్పుడు, అంటే మనతోనే ఈయన గురుగారు మనతోనే కూర్చొని మెయింటైన్ చేయలేదు. ఈ కొత్తవాడు వచ్చాడు, వారితో కూర్చోపెట్టి నేను నాతో మెయింటైన్ చేస్తానని చెప్పి మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన మెయింటైన్ చేయడం మొదలెట్టారు. ఒక 5 నిమిషాలు కానీ కళ్ళ నుంచి నీళ్ళు రావడం మొదలెట్టాయి బుద్ధుడికి. అలా ఒక కొంచెంసేపు కూర్చున్నాక లేచి బాబు లే అని చెప్పారు. సో అందరూ సర్ప్రైజ్ అన్నమాట. ఏమవుతుంది ఇక్కడ వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి ఏంటి. సో అడిగారు, ఏంటి సరే మీరు ఆగదు కదా లోపల అది కొట్టుకుంటుంది లోపల, అడగాలని అడిగారు. ఏంటి సార్ అంటే మరి ఆ రోజు వస్తే లేడు అంటే లేడు అన్నారు, నిన్న వస్తే ఉంటే అంటే ఉన్నా అన్నారు, ఇవాళ ఇలా అంటున్నారు ఏంటి అని అంటే సార్ అంటారన్నమాట. వాడు వచ్చాడు, ఈ కేమ్ ద ప్రీ డిటర్మిన్డ్ ఐడియా, దేవుడు లేడు అని ముందే అదే ఆలోచనతో వచ్చాడు. ఉమ్, అలాగే చెప్పాను వాడికి. ఇంకో అతను కూడా సేమ్ అలాగే వచ్చాడు, ఉన్నాడు అన్న ఆలోచనతో వచ్చాడు. ఇతను అన్వేషణ చేస్తున్నాడు, ఉన్నాడా లేడా. ఇతను న్యూట్రల్. ఇతను అన్నట్టు బకెట్ ఖాళీగా ఉంది, ఇతని బకెట్లో నీళ్ళు నింపచ్చు. అందుకోసం ధ్యానం ఇన్నోసెంట్ ఇది అన్నమాట. ఈయన హృదయం ఇన్నోసెంట్, ఓపెన్ హార్ట్ అంటాం కదా, ఓపెన్ హార్ట్. అందుకోసం ఆయన పక్కన కూర్చొని మెయింటైన్ చేస్తుంటే ఆ ప్రేమకి నాకు కళ్ళ ఆనంద బాష్పాలు వచ్చాయి నాకు. బుద్ధుడి కళ్ళలోనే ఆనంద బాష్పాలు తెప్పించేంత గ్రేట్ మాస్టర్ సార్. వావ్. అంటే ఆ ఇన్నోసెన్స్ ఉండాలి మనకి. నువ్వేంటన్నా చెప్పేది అంటే అయిపోయింది, ఫినిష్, అక్కడ అయిపోయింది. మళ్ళీ ఎగో అహంకారం వచ్చేస్తే తెలుసుకోవాలన్న తపనతో ఉండడమే సరి అయిన హృదయం అంటున్నారు. దీన్ని ఎక్కిదా అంటారు అన్నమాట సూఫిజంలో. ఎక్కిదా నమ్మకం, ఎక్కిదా నమ్మకం అంటారు అన్నమాట. ఇట్స్ ఏ హార్ట్ టు హార్ట్ ప్రేమ. ప్రతి దాంట్లో ఒక ఈక్వేషన్ ఉందండి. ప్రతి దాంట్లో ఈక్వేషన్, ఓన్లీ ప్రేమలో ఈక్వేషన్ లేదు. మన కొడుకుని మనం ప్రేమిస్తాం, ఈక్వేషన్ ఉందా? మన కూతురు మనం ప్రేమిస్తాం, ఈక్వేషన్ ఉందా? బాధపడితే మనకి ఏడుపు వస్తుంది, ఓ తల్లికి ఏడుపు వస్తుంది. అలాగే మన పిల్లలు బాధపడితే మనం బాధపడతాం. మనం ఎంతైనా బెండ్ అయ్యి మనకి వాళ్ళ విల్ మేక్ దమ్ సీ దట్ హ్యాపీ అండ్ దట్స్ సాటిస్ఫైడ్. వీ గో ఎనీ డిస్టెన్స్, ఎంతైనా మనం కష్టపడతాం వాళ్ళకి ఇప్పడానికి. ఒక మంచి కాలేజ్ సీట్ కానీ, వాళ్ళకి ఇంకే మంచి బట్టలు కానీ, వాడికి కావాల్సిన అని. అదే అన్నమాట. ఎస్ సార్. అది దట్ ఈస్ అన్నారే బుద్ధ అంటే దట్ ఈస్ బుద్ధ. అంటే దాన్నే వీరు కరుణ అనే పదం వాడారు కదా సార్, ప్రేమ అనే పదం వాడారా? కరుణ అంటే ఏంటంటే మళ్ళీ ఎమోషనే కదా కూడా. ప్రేమకు కరుణకు ఏంటి సార్ రెండిటి మధ్యన వ్యత్యాసం ఏంటి? రెండు సేమా డిఫరెంటా? లవ్ అండ్ కంపాషన్. ప్రేమ కరుణ అంటే రెండు వైపులా, రెండు వైపు సేమ్, ఒకటే డిఫరెంట్, ఒకే కాయనికి రెండు పార్శాలు. ఓకే. ప్రేమ ఇస్ అబ్సల్యూట్లీ నాకు దాంట్లో నేను లేను. ఓకే ఓకే.
కరుణలో కొంచెం ఎక్కడో నేను ఉన్నాను. ఎందుకంటే కరుణ నాకు వచ్చింది. ప్రేమలో నేను ప్రేమించాను, ప్రేమ అంతే. ప్రేమలో నేను ఉండడు. ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు నా కూతురు నేను ప్రేమిస్తున్నాను, నేను ఉన్నానా? మనం లేము. వారి పట్ల ఉన్న అంతే. ఆ ఫీలే ఉంది. ఆ టోటల్ ఎమోషన్ బిట్వీన్ టూ పీపుల్ అది. వారి పట్ల ఉన్న భావన మాత్రమే ఉంది, భావన నేను లేను. Yeah. కరుణ అంటే నేను కొంచెం ఉన్నాను, ఎక్కడ ఉన్నాను. నేనేదో అందియడమో లేకపోతే తీసుకోవడమో. ఇట్స్ ఎ వెరీ సటిల్ థింగ్. వండర్ఫుల్ సార్, సూపర్. సో మీ అండర్స్టాండింగ్ సార్, కరుణ అండ్ ప్రేమ? అంటే దానికి అవి రెండు సార్ చెప్పినట్టు ఒక కాయిన్కి రెండు సైడ్లు. సో దానికి మనం అంటే మన ప్రతిసారి ఏం చేశారంటే ఆ ప్రేమ అనేది సినిమాల్లో ఇదంతా మోడర్న్ అండర్స్టాండింగ్ తీసేసి దాన్ని మిత్రత్వం అని పెట్టారు, మైత్రి అని పెట్టారు. మైత్రి కరుణ ఇప్పుడు మోడర్న్ వరల్డ్ లో మైత్రి కరుణ. ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రీ డిటర్మైండ్ ఇందాక యూజ్ చేశారు కదా. ప్రేమ అంటే ఒక అది అయిపోయింది, కండిషన్ తో కూడుకున్నదని. సో మిత్రత్వము అని చెప్పేశారు, మైత్రి. అది అట్లా పత్రిసారు మనకి ఒకప్పుడు గురువులకి శిష్యులకి ఆ దూరం ఉండేది. సో మన సొసైటీలో పత్రిసారి ఏం చేశారు, ఆ దూరాన్ని తీసేశారు. మైత్రి తత్వంతో, ఆ మిత్రత్వంతో అది గురువులు శిష్యులు అనేది ఆ కాన్సెప్ట్ తీసేసి ఓన్లీ ఫ్రెండ్స్గా చేసి అంటే చాలా దగ్గరికి చేసేసారు, ఆ గ్యాప్ని తీసేశారు. రైట్ సార్. మైత్రేయ బుద్ధుడు అన్నారు కదా, మనందరం మైత్రేయ బుద్ధుల్లం అన్నారు. ఏంటి సార్ దాని గురించి చెప్పండి సార్. ఫస్ట్ మైత్రేయ బుద్ధ అని తెలుసుకోవాలి ఏంటో అది. మైత్రేయ బుద్ధ అంటే ఇలాగంటే నో సైడ్స్. నో సైడ్, ఒకటే ఉంది. అంటే నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు లేరు, నేను దేశించే వాళ్ళు ఎవరు లేరు. ఓకే. బుద్ధుడికి ఒక మామూలు అశోకుడు ఎలాగో అంగుళీమాలు కూడా అంతే. అశోకుడి మీద కొంచెం ఎక్కువ, తక్కువ అలా లేదు. రోజులాకి బుద్ధుడు వెళ్తూ ఉంటాడు, నడుస్తుంటే ఒకడు వచ్చి తిడుతూనే ఉంటాడు ఇతను బుద్ధుడిని. నడుస్తూనే ఉంటాడు, పట్టించుకోడు, నడుస్తూ ఉంటాడు. కాసేపకి ఒక ఊరి దగ్గరకు వస్తూ ఉంటారు. తిరిగి అంటాడు, బాబు ఆపు, ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తున్నాం, నాకేం పర్వాలేదు, కానీ తిట్టు ఆ ఊరు వాళ్ళు విన్నారనుకో వాళ్ళు నేను కొడతారు, ఆపు అంటాడు అన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నాకేం లేదు, ఎదుటి వాళ్ళ వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళ గురించి చెప్పాడు. అంటే తన మీద కోపము లేదు, అలా అని ప్రేమ కూడా లేదు. ఎందుకంటే నువ్వు తిట్టేది ఈ బాడీని, నన్ను కాదు. షీఈస్ అండర్స్టాండింగ్ దట్ సో హై. ఇది తిడుతున్నావు, నన్ను తిడుతున్నావు, గౌతముని తిడుతున్నావు, బుద్ధుడిని కాదు. బుద్ధుడిని ఎవరు షేక్ చేయలేరు. బుద్ధుడు ఉంటే కదా షేక్ చేయడానికి. బుద్ధుడు షేక్ చేయడం, బుద్ధుడు ఉంటే కదా. బుద్ధుడు అనే ఒక తత్వం, అది ఒక అంతే. గౌతముడు ఉన్నాడు కానీ బుద్ధుడు లేడు. సార్ మైత్రేయ అంటే ఇంత మీనింగా సార్? మరి మైత్రేయ బుద్ధుల్లం అన్నారు అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అటు ప్రేమ గాని ద్వేషం గాని రెండు లేకుండా ఉండాలి, రెండింటికి అతీతంగా. ఎందుకంటే రెండు ఉండనుకోండి, అప్పుడు మనం ఉన్నాం దాంట్లో. అప్పుడు మనం ఉన్నట్టు ప్రేమలో మనం ఉన్నాం, ద్వేషంలో మనం ఉన్నాం. ఈ రెండిట్లో ఏది ఉన్నా మనం ఉంటాం. మనం ఉన్నాం కదా. ఎప్పుడైతే రెండు మనం ఉన్నామో ఇంకా మనం ఉన్నాం అక్కడ, అంతే. ఇంకా బుద్ధుడు లేడు. వండర్ఫుల్ సార్. అంటే బుద్ధ పౌర్ణమి అంటే పౌర్ణమి ప్రతిబింబం లాగా అంతా ఉంటారు. కొంత ఉన్నప్పుడే నేను ఉంటా, ఏదన్నా ఒకటే ఉంటే ఉంటా, అంతే. ఏది లేకుండా ఉండడం, అంతే. వండర్ఫుల్ డెఫినేషన్ సార్ ఇది. వాట్ ఏ న్యూ పర్స్పెక్టివ్. సో ప్రేమ ద్వేషము సైడ్స్ అంటే అది మీ సైడ్ అంటే పక్కకు లేకుండా స్ట్రైట్ ఏమో అని చెప్తున్నారు అనుకున్నాం మేము. చూడండి మన ఫిల్టర్స్ కూడా ఎంత చెక్ చేయాలి. వా వండర్ఫుల్ సార్. సో మీరు ఎలా తీసుకున్నారు సార్ దీన్ని? అంతే, ఇప్పుడు మనకు ప్రతిసారి చెప్పినట్టు ఇప్పుడు గెలిపోవటంలకు అతీతంగా మానము అవమానము ఏదొచ్చినా సమత్వంతో ఉండమంటారు కదా, ఆ స్థితి సార్ చెప్పినట్టు. అది జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా పొగిడారనుకోండి సంతోషపడతాం, ఎవరన్నా తిట్టారనుకోండి బాధపడతాం, కానీ వాటన్నిటికీ అతీతంగా ఉన్నవాడే బుద్ధుడు. ఆ తత్వం మైత్రేయ బుద్ధ. మైత్రేయ బుద్ధ అంటే అది అర్లియర్ ఇంతకుముందు ఏంటంటే గురు శిష్యులది ఉండేది పరంపర, కానీ ఇక్కడికి వచ్చేసరికి మైత్రేయ బుద్ధ తత్వం లేదు. అందరూ ఫ్రెండ్సే, గురు శిష్యులు అనే కాన్సెప్ట్ లేదు కదా మనకి, అంతా ఫ్రెండ్సే. ఒకళ్ళు సీనియర్ కావచ్చు, ఇంకొకరు జూనియర్ కావచ్చు, కానీ అంతా ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ వల్ల ఏంటంటే అంతర్యం ఉండదు, ఆ గ్యాప్ తీసేశారు. సార్ ఏం చేశారంటే ఆ గ్యాప్ తీసేశారు. లేకుంటే గురువు అక్కడెక్కడో ఉంటారు, శిష్యులు ఇక్కడెక్కడో ఉంటారు. అది మైత్రేయ బుద్ధ తత్వంలో ఏంటంటే ఆ గ్యాప్ తీసేశారు. గురువు శిష్యులు ఇద్దరు
సమానం. కబీర్ అదే అన్నాడు అన్నమాట. జబ్ తక్ హరితా మై నహి, జబ్ మై హూ హరి నహి. హరి హై తో మై నహి, మై నహి, మై హై తో హరి హరి నహి, నహి. కోయి ఏకీ రేతా. కోయి ఏకే రేతా. ఎప్పుడైతే నేను హరి అవుతానో మై హూ హరి, హరి మై, అంతే. అప్పుడు మై లేదుగా, హరి అంతే. హరి రేత, అంతే హరిలోనే నేనున్నాను. అంతే. మైత్రేయ బుద్ధ అంటే ఇంత అల్టిమేట్ మీనింగ్. ఇప్పుడు ఆ విధంగా ఉండడానికే ఈ ఆనాపానసతి అంటే అండర్స్టాండ్ అవడానికి అంటే ఆ లైట్ తో ఉండడం అంటే ఈ విధంగా ఉండడం, అంతే. వే ఆఫ్ లైఫ్ అన్నారు కదా సార్. సో బుద్ధ వే ఆఫ్ లైఫ్ అంటే ఏంటి సార్? ఏమేమి వేస్ అండ్ వ్యూస్ లో ఉండాలి? ఏం లేదండి, యూఆర్ నాట్ హిస్ బాడీ అనేమో అది గుర్తుపెట్టుకోండి. ఆపో దీపో అదే అన్నమాట. నేను వచ్చింది ఇక్కడ ఇది నా పర్పస్, నా తెలుసుకోవడానికి సెల్ఫ్ రియలైజేషన్. దాని ఏమంటాం? సెల్ఫ్ రియలైజేషన్. ఇంకో నా రియలైజ్ చేయడం కాదు, సెల్ఫ్ రియలైజేషన్. నాకు నేను తెలుసుకోవడం. అశోకుడు చదువుతాడు బుద్ధుడిని లాస్ట్లో, ఇంకా నీకు ఇంత సేవ చేస్తున్నాను, ఇంత నీతోనే ఉన్నాను, ఎక్కడ పోయినా నీతోనే ఉన్నాను, పొద్దు రాత్రి నీతోనే ఉన్నాను, మరి నాకేం నేర్పించావయ్యా అంటాడు. సో బుద్ధుడు అడవి వంగుతాడు, వంగి కొంచెం మట్టి పిడికలంతా మట్టి తీస్తాడు అడవిలోంచి. జ్ఞానం అన్నది అడవంతది, దాంట్లో నేను నేర్చుకుంది ఇప్పటికడంతది, దీంట్లో నేనేకేమి అని చెప్పాము అంటాడు. వా, నా దగ్గర ఉన్నది ఇంత, ఇంత నీకేమి ఇవ్వాలి? జ్ఞానం ఇంత అడవంతా. మార్గం చెప్తున్నా పట్టుకో అంటారా? అంతే, వారి అంతే. మీనింగ్ అదేనా సార్? అంతే మరి. వా, అంటే బుద్ధుల వారు ఇది చేయని చెప్పలే, చెప్పలే, నేను ఇది తెలుసుకోవడానికి ఇవి చేశాను, అంతే. మీరు అవి చేస్తే మీరు కూడా తెలుసుకుంటారు. అంతే. దారి వెళ్తుంది, చౌరస్తా వచ్చింది, ఒక దారేమో సిటీకి వెళ్తుంది, ఒక దారేమో శంషాన్ ఘాట్కి వెళ్తుంది. శంషాన్ అంటే బరియల్ గ్రౌండ్కి వెళ్తుంది. అక్కడ నుంచి నువ్వు సిటీకి వెళ్తావా బరియల్ గ్రౌండ్కి వెళ్తావా నేర్చుకో. ఒకవేళ పొరపాటున బరియల్ గ్రౌండ్కి వెళ్ళినా ఇది కాదని తెలుసుకొని మళ్ళీ నువ్వే రావాలి. అంతే. అప్పుడు మరి అశోకుడు ఏం నేర్చుకున్నట్టు సార్? తను ఏమన్నా అప్పుడు దాన్ని అప్పుడు రిలైజ్ అయ్యాడు. అంటే అక్కడ అటాచ్మెంట్ మళ్ళీ ఏమన్నాడు? నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను అంటే నేను అటాచ్మెంట్ గారు ఎక్కడ రాలేదు అనుకోండి. నువ్వు నీతో లేవు, నాతో ఉన్నావు. అంతే. మన ఇద్దరం కో ట్రావెలర్స్ అనుకోలేదు, నీతో పాటు నేను నడుస్తున్నాను అనుకోలేదు, నేను నీతో ఉన్నా అంటే నేను అన్నది ఎక్కడ జరిగిపోయింది. ఈ అటాచ్మెంట్ వచ్చేసి నాకు బుద్ధాకి అది కూడా తీసే అన్నాడు అన్నమాట. అంటే అన్నదేంటి, ఈ అడవంతా నేర్చుకున్నది దాంట్లో నాకింది తెలుసు అన్నాడు ఆయన. అంటే ఈ అటాచ్మెంట్ కూడా ఇదేసే, నువ్వు నా కజనే కావచ్చు, పుట్టుకలో మన కజన్స్ అంతే, నా మావ కొడుకు నా అత్త కొడుకు అంతే, కానీ నీ సోల్ నీదే, నా సోల్ నాదే. సో నీదా నువ్వు చూసుకోవాలి, నాతో ఉన్నావు నేర్చుకుంటా, నీదా వెళ్ళిపో అంతే. సార్ ఇప్పుడు మీరు బుద్ధుడు అశోకుడిది చెప్తూ ఉంటే మీరు పత్రి సార్ది మాకు స్ట్రైక్ అవుతుంది. వారు చెప్పండి సార్, వారు కూడా ఇవే మనందరికి నేర్పించారు కదా ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ గా ఈ డిటాచ్మెంట్ ఎలా నేర్పించారు సార్ పత్రిజీ మీకు? ఆయన ఏమన్నారంటే, ఒకటి మనం బేసిక్ గా మర్చిపోతాం, నీ శ్వాస నీ గురువు అన్నారు అంతే. అప్పుడు మీకు కూడా అదే చెప్పారు అంతే, ఎప్పుడైనా అదే మాట. ఆయన ఏమనేవారు, ఈ బుక్ చదువు అంటే ఈ బుక్ చదువుకొని నేర్చుకో, లేకపోతే ఇలా చేయి. ఎందుకంటే ఆయనకి ఆ రోజు అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండేది కాబట్టి, బుక్స్ ఎక్కువ మాకన్నా ఎక్కువ చదివారు కాబట్టి ఆయన. సో హిస్ నాలెడ్జ్ వాజ్ హయ్యర్ దాన్ అస్. సో ఆయన చెప్పేవారు, తెలుసుకునేది అన్నమాట. సో ఆయన ఏం చేస్తారంటే, మాకు బండిలో ఫ్యూయల్ పోసారు, పెట్రోల్ పోసారు, ఇంకా వెళ్ళి ఎక్కడికి వెళ్తాం, నీ బండి నువ్వు సెల్ఫ్ స్టార్ట్ చేసుకొని ఇంకా వెళ్ళిపో. దాని కలిసి కొంచెం చాయ్ తాగుదాం మళ్ళీ ఇద్దరం, కలిసి ప్రయాణం చేద్దాం. దాని గురించి హాయ్ బాస్ అంటే ఆగి జచ్చలో కొంచెం చాయ్ తాగుదాం, కర్నూలు పోతున్నాం మనం, జచ్చలో కలుద్దాం, చాయ్ తాగుదాం, వెళ్ళిపోదాం, మహా అంటే ఇడ్లీ తిందాం ఒకటి ప్లేట్, అది కలిసి తిందాం, కలిసి ప్రయాణం చేద్దాం, కానీ దారి మాత్రం నీదే నాది నాదే. వీఆర్ కో ట్రావెలర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. మనం పత్రి సార్తో ఉన్నాము అంటే మనం లేము, పత్రి సార్తో నడిచాము. వాట్ ఎన్ అండర్స్టాండింగ్ సార్. అందుకోసమే పూనాలో రజనీష్ ఆశ్రమంలో రజనీష్ సమాధి ఉంది. అక్కడ ఎలా వస్తున్నారు ఆయన రాయి మీద, ఇతను భూమి మీద ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ నడిచాడు. అచ్చా, ఓకే అని రాస్తుంది. దాన్ని ఎపితాఫ్ అంటారు ఇంగ్లీష్లో, రాయి పెడతారు కదా సమాధి ముందు, దాన్ని రాస్తుంది. ఈయన ఈ మహానుభావుడు మన భూమి మీద ఈ ఏడాది నుంచి ఈ ఏడాది దాకా నడిచాడు. అదనమాట. వండర్ఫుల్ సార్. ఇది బుద్ధ పౌర్ణమి అండర్స్టాండింగ్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇవాళ అయితే. వండర్ఫుల్ సార్. మరి ఇప్పుడు బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి కదా, వాటి గురించి చెప్పండి సార్. ఎస్ సార్. ఇప్పుడు మనము మీరు అన్నట్టు
2008 నుంచి మనం చేసుకుంటూ వచ్చాము. సో, గత సంవత్సరం మనం గోవాలో చేసుకోవడం జరిగింది. గోవా గవర్నమెంట్ వారి యొక్క సహకారంతోటి బుద్ధ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి చేసుకోవడం జరిగింది. గోవాలో రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియంలో బీచ్ పక్కనే చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ 3 days చేసుకున్నాం అక్కడ. అందరూ గోవా అంటే ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు, అది ఎన్లైటన్మెంట్ స్పాట్ కూడా అని మీరు ప్రూవ్ చేశారు. ఇది కూడా ఎంజాయ్మెంటే. అది ఫిజికల్ ఎంజాయ్మెంట్, ఇదేమో సోల్ ఎంజాయ్మెంట్. సోల్ ఎంజాయ్మెంట్, వండర్ఫుల్. స్పిరిచువల్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు కూడా సార్ ఎవరైనా నేను అటు పోతున్నాం అనగానే మనకు అంతే. ఓకే సార్. ఇప్పుడు ఒక ఆయన కలిసారు ఇక్కడ నాకు, ఆయన గోవాకి వచ్చారు. అచ్చా, ఓకే సార్. గోవా గురించి చెప్పండి. ఎస్ సార్. గోవాకి ఏంటంటే ఆ రోజుల్లో బుద్ధ పౌర్ణమి అయిపోయిన తర్వాత ప్రతిసారి మన వాళ్ళందరూ గోవాకి వెళ్ళేవాళ్ళు. సో తర్వాత ఆ రోజుల్లో నెల్లూరు దగ్గర బీచ్లో ఫుల్ నైట్ మెడిటేషన్ చేసేవాళ్ళు. చాలా చాలా మంత్స్ చేశారని విన్నాను. అప్పటి నుంచి నాకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది, ఇట్లా గోవాలో ఎందుకు పెట్టకూడదు, బీచ్లు ఉంటాయి కదా, గోవా అంటే బీచ్లు అంటే మెడిటేషన్ పెడితే బాగుంటుంది అని ఒక ఆలోచన వస్తే వాట్సాప్ గ్రూప్లో పెడితే మీలాంటి ఒకతను నవనాథ్ సార్ అని ఉన్నారు, ఆయన రమ్మన్నారు. గోవాకు వెళ్ళటం జరిగింది. వారి సపోర్ట్, ఇంకా లోకల్ వాళ్ళ సపోర్ట్ తోటి గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏసీ మెడిటేషన్ సెంటర్ ఇచ్చారు అక్కడ సిటీలో, ప్రైమ్ ఏరియాలో, బీచ్ పక్కనే. ఎందుకంటే గోవాలో ఎక్కడ చూసినా బీచ్లే ఉంటాయి, బీచ్ పక్కనే మెడిటేషన్ సెంటర్. అట్లా అద్భుతంగా సారు వారు 1 year వచ్చారు కంటిన్యూస్ గా, ప్రతి పౌర్ణమికి వచ్చేవారు. పౌర్ణమి సెషన్స్ నడిపించి 1 year. అవును, 1 year నడిచిన తర్వాత బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్. అవును, 1 year కంటిన్యూస్ గా చేసిన తర్వాత, ప్రతి పౌర్ణమి చేసిన తర్వాత బుద్ధ పౌర్ణమి చేశారు. 2 చేశాను, 2 బుద్ధ పౌర్ణములు. ఒక బుద్ధ పౌర్ణమికి గోవా సీఎం వారు కూడా వచ్చారు. ఓకే సార్. సో అట్లా గోవా గవర్నమెంట్ ద్వారా చేశారు. అంటే మనం గోవాలో కూడా మీరు అన్నట్టు ఎంజాయ్మెంట్ తో పాటు ఎన్లైటన్మెంట్ కూడా జరుగుతుంది. ఒక ఎంజాయ్మెంట్ కమ్స్ త్రూ ఎన్లైటన్మెంట్ ఓన్లీ అని విన్నాం పత్రి సార్ ద్వారా. అది గోవాలో ఇంప్లిమెంట్ చేసాం, చాలా బాగా జరిగింది. ఎస్ సార్. అప్పుడు మనం ఇక్కడ ఈ ధర్మపురి క్షేత్రంలో మెడిటేషన్ క్లాసులు చేసేవాళ్ళం. అప్పుడు సత్యవాణి అమ్మగారిని పిలిచినప్పుడు ఆమె ఏమన్నదంటే, అక్కడెక్కడో దూరంగా చేయటం ఎందుకమ్మా, మన క్షేత్రంలోనే చేయొచ్చు కదా అన్నారు. లాస్ట్ ఇయర్ అడిగారు అమ్మగారు, అక్కడ బీజం పడింది దీనికి. సో ఆ తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాం. ఈసారి బుద్ధ పౌర్ణమి 5 రోజులు ఇక్కడే మన ధర్మపురి క్షేత్రం హైదరాబాద్లోనే చేస్తున్నాం. చాలా ప్రైమ్ ఏరియా అది. మన మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. అద్భుతమైన క్షేత్రం అది. అక్కడ ఒక ధ్యాన కేంద్రం ఉంది, రకరకాల టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ ఇంకా విశిష్టత ఏంటంటే, శివబాల యోగి మహారాజ్ అని ఉన్నారు. వారు 12 సంవత్సరాలు కఠోర ధ్యానం చేసి అన్నిటిని తెలుసుకొని వారు అక్కడికి ఒకసారి రావటం వల్ల అక్కడ ధ్యాన కేంద్రం కట్టించారు. శివబాల యోగి. అవును, స్టిల్ ఉన్నారా వారు? ఇప్పుడు శరీరంలో లేరు. వారు చేసిందంతా ధ్యానమే, వారు చెప్పిందంతా ధ్యానమే. అక్కడ అంతా కూడా ధ్యాన శక్తి మాత్రమే ఉంది అక్కడ. అవును, అది ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళది కూడా. తర్వాత ఇంకొకటి అక్కడ నాంపల్లి బాబా వారి ఆశ్రమం కూడా ఉంది. నాంపల్లి బాబా, ఓకే. తర్వాత ఇంకొకటి జట్టల స్వామి అని ఉన్నారు. అట్లా రకరకాల క్షేత్రాలు ఉన్నాయి అక్కడ. ఒక అమ్మవారు కూడా ప్రత్యక్షమై ఉన్నారు. ధర్మపురి క్షేత్రం అనే పేరు పెట్టారు, ఇవన్నీ కలగలిపి. అవును, అమ్మగారు ఏంటంటే ధర్మ ప్రచారం చేయాలని చెప్పేసి సత్యవాణి అమ్మగారు వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అవును సార్. ధర్మపురి క్షేత్రం గురించి మీరు చెప్పండి సార్ మీ మాటల్లో. ధర్మపురి క్షేత్రం ఆయన చెప్పినట్టు, మన లింగారెడ్డి గారు చెప్పినట్టు, ఒక ప్లేస్ అని కాదు. మనం యూజువల్లీ మనం వెళ్తే గుడికి వెళ్ళామనుకోండి, మన గుళ్ళే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఒక మానవుడికి ఏం కావాలో, భక్తి యోగము, ధ్యాన యోగము 2 ఉన్నాయి ఇక్కడ. భక్తి ధ్యానం రెండు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం జ్ఞానం యాడ్ చేస్తున్నాం. జ్ఞాన యోగం, కరెక్ట్. బుద్ధ పౌర్ణమి మహోత్సవాలతో జ్ఞాన యోగాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాం. అక్కడ ఏమంటే అక్కడ మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఎవరు వాడుకోవట్లేదు దాన్ని. ఇప్పుడు మనకి ఆ అవకాశం వచ్చింది. ఆవిడ మేడం గారు మాకు ఇచ్చారు, సత్యవాణి గారు. ఆవిడ వల్ల మనకి ఇప్పుడు వాటిని మనం వాడుకుంటున్నాం అన్నమాట. కట్టింది ఎవరు? మనం దాన్ని, ఆయన బాలయోగి గారు అన్న ఆయన సిద్ధాంతం ఏంటో అది ఇప్పుడు కరెక్ట్గా వారు అక్కడ సాధన చేశారు. అంటే ఈ ధ్యాన ప్రచారం, ధ్యాన శక్తులు అంత తరంగాలు వెళ్ళాలన్న వాళ్ళ ఎయిమ్తోనే చేసి మంచి వైబ్రేషన్స్ ఉన్నాయండి అక్కడ. మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ. అంటే మీరు రెగ్యులర్ గా క్లాసెస్ రన్ చేశారా? ఎవ్రీ పౌర్ణమి అక్కడ చేస్తాం క్లాసెస్. మేము భోజనం పెడతాం, రాత్రి వస్తారు. ఎక్కువ మంది రావట్లేదు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. అంటే ఇంత పెద్ద మహోత్సవం అనేది ఫస్ట్ టైం చేస్తాం హైదరాబాద్ లో. సో ఎప్పుడు, ఏ రోజు నుంచి సార్ డీటెయిల్ చెప్తారా? ఏప్రిల్ 30వ తేదీ అంటే గురువారం అవుతుంది. సో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు, అంటే సోమవారం వరకు 5 రోజులు ఈ బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు ఉంటాయి సార్.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. ఉదయం మార్నింగ్ యోగాతో స్టార్ట్ అవుతుంది. యోగా తర్వాత మెడిటేషన్, సో బ్రేక్ఫాస్ట్, తర్వాత మళ్ళీ మెడిటేషన్, తర్వాత పరమయోగులు ఇప్పుడు ద్వారకనాథ్ సార్ లాంటి వారు ఉన్నారు. ఇటువంటి నిష్ణాతుల యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానం 3 గంటల సెషన్ ఉంటుంది. తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ ఒక 2 సెషన్స్ ఉంటాయి. తర్వాత ఈవినింగ్ మ్యూజిక్, మెడిటేషన్ అలా ఉంటాయి. తర్వాత ప్రత్యేకత ఏంటంటే పౌర్ణమి ధ్యానం ఉంటుంది. 1వ తేదీ మే 1వ తేదీ రాత్రంతా పౌర్ణమి ధ్యానం ఉంటుంది అక్కడ. పున్నమి వెలుగులోనా? అవును, కంప్లీట్ ఓపెన్ స్పేస్. ఓపెన్ స్పేస్ లో పౌర్ణమి ధ్యానం ఉంటుంది, రాత్రంతా ఉంటుంది. తర్వాత విశిష్ట వ్యక్తులు వస్తున్నారు. ఇప్పుడు మనం పిఎస్ఎస్ఎంలో ఎవరైతే 1990s నుంచి సొసైటీ ఫామ్ అయిన ఇనిషియల్ స్టేజెస్ నుంచి ఉన్నారో అటువంటి వారందరూ వస్తున్నారు ఇక్కడికి. ఫౌండర్ పిరమిడ్ మాస్టర్స్ అదే పత్రిజీ అందరూ గారితో వస్తున్నారు. పాటు అది ద్వారక సార్ లాంటి వారు. సో వాళ్ళు 5 రోజులు అక్కడ ఉండి వాళ్ళ ఏదైతే అనుభవాలు ఉన్నాయో, వాళ్ళ సాధన రహస్యాలు ఏంటి అవన్నీ మనందరితోటి షేర్ చేసుకోబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనకు గోవాలో రకరకాల ప్లేస్లో చెప్పారు. ఈసారి హైదరాబాద్లో ఈ 5 రోజులు సార్ ఉండేసి విశిష్టంగా, రోజు సార్ది 3 hours సెషన్ ఉంటుంది, విశిష్టంగా ఈ 5 రోజులు షేర్ చేసుకోబోతున్నారు వారు. మనం ఏవైతే పుస్తకాల్లో చదివామో అవన్నీ వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు గత 35-40 సంవత్సరాల్లో. సో అటువంటి వారు సమక్షంలో మనం కూడా ధ్యానం చేసి వారి నుంచి వింటాం, అదే భాగ్యం. ఎస్ సార్. ద్వారకనాథ్ సార్ అంటే ఎక్స్పెరిమెంట్స్. పత్రి సార్తో ఉన్న పంచ పాండవులు ఇందాక చెప్పారు కదా, పంచ పాండవులు కృష్ణుడు పత్రి సార్తో ఉండి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసడం జరిగింది. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అక్కడ ఎంతమంది వచ్చినా ఫెసిలిటీస్ అది చాలా పెద్ద క్యాంపస్, 10 acres పైనే ఉంటది. ఈవెన్ 10,000 మంది వచ్చినా కూడా అకామిడేట్ చేయ అంత పెద్ద క్యాంపస్ అది. సో హ్యాపీగా అక్కడ అకామిడేషన్ ఉంది, భోజనాలు ఉన్నాయి. తర్వాత ఈసారి మనం ఎట్లయితే మన ధ్యానయజ్ఞంలో బాల వికాస్ ఉంటుందో బాల వికాస్ ఫెసిలిటీ కూడా పెట్టాము. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటే పేరెంట్స్ అక్కడ మెడిటేషన్ చేసుకోలేరు. అందుకని మీ ఫ్యామిలీతో పాటు వచ్చేయచ్చు, పిల్లల్ని బాల వికాస్లో జాయిన్ చేసేసి అక్కడ పిల్లలకి ధ్యానము, యోగా, తర్వాత ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్స్ ఇట్లా రకరకాల మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ చేపిస్తాము. పేరెంట్స్ హ్యాపీగా సెషన్స్లో పాల్గొనవచ్చు 5 రోజులు. తర్వాత మన ధ్యానయజ్ఞాలు అంటే మంచి రుచికరమైన భోజనం ఉంటుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటేనే ఫుడ్. అది 5 రోజులు మంచి రుచికరమైన భోజనం ఉంటుంది, హ్యాపీగా రావచ్చు. అక్కడ అకామిడేషన్ కూడా ఉంది, ఎవరన్నా అక్కడే ఉండాలనుకుంటే ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే సిటీలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి కూడా రావచ్చు, ఎవరిష్టం, లేదా ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఎవరిష్టం వాళ్ళు. వెళ్ళిపోయి రావచ్చు అనేది కూడా ఒక మంచి ఆప్షన్. నైట్ 9 వరకు క్లోజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ 6 o'clock కల్లా మెడిటేషన్ కి రావచ్చు. వావ్. అది కడతాల్ కైలాసపురి కంటే అప్ అండ్ డౌన్ చేయలేం, కానీ ఇది ఈజీ అండి. మియాపూర్ మెట్రోకి 3 kilometers లోపల ఉంటుంది అంతే. ప్రకృతిలో ఉందా సార్? అంత నేచర్, చుట్టుపక్కల అంతా 500 acres నేచర్. అది అక్కడ పెద్ద చెరువు ఉంది. అసలు మీరు సిటీలో అని చెప్తా ఉంటేనే నమ్మశక్యం కావట్లేదు, ఇప్పుడు చూడాల్సిందే. ఆ అడవి అదంతా నిజాం కాలం నుంచి ఉంది. సో 500 acres అంతా అడవి, అక్కడ నెమళ్ళు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ, చెరువు నిండా నీళ్లు, చాలా అద్భుతమైన ప్లేస్. సిటీలో ఇంత ఒక ఫారెస్ట్ మధ్యలో ఒక మెడిటేషన్ సెంటర్. మీరు ఇంత చెప్తూ ఉంటే అసలు ఇక్కడ రావాలన్న ఫీలింగ్. ఒకప్పుడు బుద్ధ పౌర్ణమికి వెళ్ళి రాత్రంతా ఆ పౌర్ణమి వెలుగుల్లో ఎర్లీ మార్నింగ్ పత్రిసార్ ఆధ్వర్యంలో చేస్తున్నప్పుడు చిరుజల్లు పడుతూ ఉంటే అసలు ఆ ఫీలే వేరు సార్. ఎస్ సార్, చిరుజల్లు అంటే గుర్తుకొచ్చింది. లాస్ట్ ఇయర్ గోవాలో కూడా బుద్ధ పౌర్ణమి చేసినట్టు మార్నింగ్ 5 o'clock మెడిటేషన్ అయిపోయింది. మెడిటేషన్ అయిపోయిన తర్వాత పావు గంట సేపు మంచి వర్షం పడింది, వర్షంతో క్లోజ్ చేసాం. అట్లా ఈసారి కూడా పడుతుందేమో. ప్రతి బుద్ధ పౌర్ణమి అంత ఎండలో కూడా వర్షాలు పడడం అనేది కామన్ గా మనం చూస్తూ వచ్చాం. సూపర్ వండర్ఫుల్ సార్. ఫైనల్ గా మీ మెసేజ్ సార్. ఏం లేదంటే ఇది మంచి ఆపర్చునిటీ, అందరికీ సామూహికంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సామూహికంగా చేసినప్పుడు ఎనర్జీ లెవెల్సే వేరే ఉంటాయి. అక్కడ ఇంతమంది కలిసి చేస్తున్నాం కాబట్టి, ఇంతమంది ఆరా కలుస్తుంది కాబట్టి ఒక ఆ ఎనర్జీ అన్నది మామూలుగా అయితే ఇంట్లో కూర్చొని చేసినప్పుడు అది రాకపోవచ్చు. అటువంటి చోట దాన్ని లాగుతుంది. సో అందరినీ నేను రమ్మంటున్నాను, ట్రై చేయండి. ఎందుకంటే మనం మన డే టు డే లైఫ్లో బిజీ అయిపోయాము కాదని కాదు, కానీ మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలి. అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ సిటీలో రావడం, ఇంతమంది మాస్టర్స్ రావడం, అక్కడ వాళ్ళ అనుభూతులు ఎక్స్పీరియన్స్ చెప్పడం, అది వింటే ఐఎమ్ షూర్ అందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది.
అండ్ ఆల్సో ఒక మార్గదర్శకం కూడా కావచ్చు కొత్త వాళ్ళకి. ఇప్పటికైతే ధ్యానం అంటే తెలియని వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆ ధర్మపురిలో చాలా గుళ్ళు కూడా ఉన్నాయి. చాలామంది భక్తి యోగంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు అక్కడికి. అండ్ మన మధ్యలో ఒక వీకెండ్ కూడా వచ్చింది, సాటర్డే సండే కూడా వచ్చింది. దాంట్లో వచ్చి నేర్చుకోవచ్చు. వండర్ఫుల్ సార్. ఇందులో మీ మీ మెసేజ్లో బుద్ధ పౌర్ణమి రోజు సాధకులు ఆచరించాల్సిన ఏంటి సార్ స్టెప్స్? ఆ పౌర్ణమి రోజు ఏమవుతుందంటే, యాక్చువల్లీ పౌర్ణమి రోజు మనం చూస్తాం కదా, ఈవెన్ అలలు కూడా పైకి లేస్తాయి చాలా. ఆ మ్యాగ్నెటిజం ఉంటుంది. ఆ మ్యాగ్నెటిజం వల్ల మనకి ఏమవుతుందంటే, మన చుట్టూ ఒక మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది, ఒక రంగు ఉంటుంది. ఎలాగైతే మనకి చూస్తాం కదా, ఇంద్రధనుస్సు చూస్తాం ఆకాశంలో వాన పడినప్పుడు, అలాగే మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది అన్నమాట. ఆ ఆరాకి ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఈ ఆరా అన్నది బేసికలీ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది ఈ పౌర్ణమి రోజు అది కనుక అది ఇంకా యాక్టివేట్ అవుతుంది అన్నమాట, అది ఇంకా పెరుగుతుంది. సో దాని పెరగడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఫీలింగ్ అందరి లోపల అన్నది, ఒక భక్తి ఫీలింగ్ అనుకోండి, లేదా ఒక అనుభూతి వేరే ఉంటుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. అది మాట చెప్పే సఖ్యం కాదు. కానీ ఎప్పుడైతే మనం కూర్చొని చేస్తామో అందరితో పాటు. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మెసేజ్ లింగారెడ్డి గారు. ఎస్, అందరికీ స్వాగతం అండి. సో మన హైదరాబాద్లో సిటీ మధ్యలో అద్భుతమైన పుణ్యక్షేత్రం అది శ్రీ ధర్మపురి క్షేత్రం. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు అకామిడేషన్ ఉండొచ్చు, భోజనాలు ఉన్నాయి, పిల్లలకి పెద్దలకి అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత సార్ లాంటి వారు విశిష్ట యోగులు వస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. హార్టీ వెల్కమ్ టు ఎవ్రీవన్. మీ మెసేజ్లో అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి అని పెట్టారు కదా లోగో, దాని గురించి ఒక్క మాట చెప్పండి. ఈసారి మన బుద్ధ పౌర్ణమి థీమ్ వచ్చేసి అంతర్గత శాంతి నుంచి ప్రపంచ శాంతి, ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్. ఆ థీమ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎక్స్టర్నల్ వరల్డ్లో ఎంతో వార్ అని రకరకాల అనిశ్చితి జరుగుతుంది. వీటన్నిటినీ దాటాలంటే ముందు మనిషి తన అంతరంగంగా కూడా శాంతి పట్టుకోగలిగితే అది ఆటోమేటిక్గా ప్రపంచ శాంతికి దారి తీస్తుంది. ఎందుకంటే మనం అందరమే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్లో 5 మంది ఉన్నాం అనుకోండి, 5 మంది శాంతంగా ఉంటే ఈ ప్రపంచం శాంతంగా ఉన్నట్టే. అట్లా మనం అంతరంగంగా మనం శాంతి పట్టుకోగలిగితే ప్రపంచ శాంతి ఆటోమేటిక్గా అవుతుంది. అందుకే ఆ థీమ్ తోటే చేస్తున్నాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ ద్వారకానాథ్ గారు, లింగారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రమణ సార్. థ్యాంక్ యూ అండి. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, మనకు ధర్మపురి క్షేత్రంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 30 నుండి మే 3 తారీఖు వరకు మనకు పౌర్ణమి తర్వాత ఒక 2-3 రోజులు కొనసాగుతుంది. సో ఇక్కడికి మనం సీనియర్ మాస్టర్లతో సాంగత్యం చేసే ఒక భాగ్యాన్ని కల్పించారు. ద్వారకానాథ్ గారితో సాంగత్యం, పాల్ విజయ్ కుమార్ గారు ఎప్పుడో విన్నాం మనం, వారు ఎప్పుడు ఈ మధ్యకాలంలో మనకు కనబడలే. వారి యొక్క సాంగత్యం చేయొచ్చు. సీనియర్ మాస్టర్ డాక్టర్ యుగేందర్ గారు, శశికాంత్ జోషి గారు, గుణాకర్ రెడ్డి గారు, వీరంతా పత్రి సార్తో ఫౌండేషన్ దగ్గర నుంచి ఉన్నవారు. ఇదంతా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నారు మన లింగారెడ్డి గారు. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో వారు నంబర్ 1 పర్సన్. కాబట్టి మిత్రులారా, అందరం శ్రీ ధర్మపురి క్షేత్రం మియాపూర్ హైదరాబాద్లోనే ఉంది. మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కూడా మనకు ఉంది మిత్రులారా. కాబట్టి బుద్ధ పౌర్ణమి రోజు మనం సామూహిక ధ్యానం చేస్తూ సార్ చెప్పినట్టు మన ఆరాని పెంచుకుంటూ మరింత ఉన్నతమైన జ్ఞానానికి చేరుకోవడానికి ఒక మార్గం అని తెలుసుకొని, సో సాధనకి, తర్వాత సజ్జన సాంగత్యానికి, అనుభవ జ్ఞానాలు వినడానికి ఒక అద్భుతమైన వేదిక ఏర్పాటు చేశారు మనకు చాలా దగ్గరలో. సో అందరం అక్కడికి వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.